హైడ్రా చూస్తున్నాం, మూసీ సుందరీకరణ, రెండు వేర్వేరు ప్రాజెక్టులు. రెండిట్లో కూడా కొద్దిసేపు రేవంత్ రెడ్డి అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు, మొగోడు రవి అనేటువంటి కొంత వస్తుంది. మళ్ళీ వెంటనే మూసీ దగ్గర వేసరికి అన్ని చిన్న చిన్న గుడిసెలను కూలగొడుతున్నాడు, ఆయనకు పాపం దాక్కుతుంది అనేటువంటిది ఇంకొకటి వస్తుంది. మరి ఎట్లా విశ్లేషించుకోవచ్చు సార్ మనం? ఏదేమైనా సతీష్, కూల్చివేయటము అనేది మంచి పద్ధతి కాదు. ఓకే, మంచి పద్ధతి కాదు అని మీరే చెప్పారు ఇంతకు ముందు. అయ్యప్ప సొసైటీ కూల్చేటప్పుడు ప్రతి సమస్యకి ఒక మంచి పరిష్కారం ఉంటుంది. దీంట్లో సిమెంట్ వేస్తారు, నీళ్లు పోస్తారు, ఇటుకలు పెడతారు, గోడలు కడతారు అని అన్నీ చెప్పింది నువ్వే. అవును. ఇప్పుడేమో మరి అట్లా కాదు అంటే ఎట్లా? ఒక ఇండివిజువల్ అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా పవర్లో లేనప్పుడు ఒక మాట, అప్పుడు నీకు బాధ. ఓకే, అయ్యప్ప సొసైటీలో ఇల్లు కూల్చినప్పుడు నువ్వు బాధపడ్డావు. మరి అట్లాంటి సొసైటీలో ఇప్పుడు మీ ప్రభుత్వమే కూలుస్తుంది, మరి ఇప్పుడు ఎందుకు బాధ కాదు? అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా? ఏం చేయదలుచుకున్నారు? ఒక చోట కూలుస్తారు, హైడ్రా ఆయనేమో రంగనాథ్ గారు అవి మాకు సంబంధం లేదు, మా పరిధిలోకి రాదు అంటాడు. అవును. ఆ వాటర్ బాడీస్లో కానీ, వాటర్ బాడీస్ ఎఫ్టీఎల్లో కానీ ఆ పరిధిలో ఉన్నవి కూల్చాలి అన్నది మీ ఎజెండా. అవును. అది 111 జీవో, ఇది 212 జీవో, అది మా పరిధికి రాదు. అక్కడ కూడా వాటర్ బాడీలో ఉన్నదే కదా, అది మా పరిధిలోకి రాదు అంటే ఎట్లా? ఒకే ప్రభుత్వము, అనుమతి ఇచ్చిన ప్రభుత్వము. ఒక చోట ఒక రూలు, ఒక చోట 111, ఒక చోట 212, ఇది ఇందులోకి రాదు, అది అందులోకి రాదు. అదేంటి? ఒక బ్రాడ్ బేస్ ఏంటి? వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి, నీళ్ళు, వర్షపు నీళ్లు చెరువుల్లోకి పోవాలి, బాగుండాలి. ఏ జీవో అయితే ఏంటి, అంతే. ఎవరైతే ఏంటి, అన్ని భూమి మీద ఉన్నాయి. కోర్టు, మీ బ్రదర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే అందులో ఉన్న చెరువులో ఉన్నా కూడా కూల్చరు, ఎందుకంటే కోర్టు మాట వింటారు. కోర్టే తప్పు పడుతుంది. ఏమని? నువ్వేమో సెలవు రోజు అతి ఉత్సాహంగా పనిచేస్తున్నావు, మీ పొలిటికల్ బాసెస్ని నువ్వు ప్లీజ్ చేయటానికి, మీ రాజు కళల్లో ఆనందం చూడటానికి నువ్వు చేస్తే నువ్వు కూడా ఇబ్బందిలో పడతావు అని వార్న్ చేసింది కోర్టు. ఇంకా అంతకన్నా మీకు ఏమి కావాలి? ఇంకా ఎవడన్నా స్పెషల్గా వచ్చి చెప్పాలా? ఒక లేడీ అయితే ఏకంగా సీఎంనే చంపేస్తానని అరుస్తుంది, నిన్ను చంపి పడేస్తాము అంటుంది ఇల్లు పోతే. ఎవరికైనా అది లీగలా ఇల్లీగలా అనే విషయం పక్కన పెడితే కూల్చివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కొంతమంది ఈఎంఐలు కట్టాలంటున్నారు, 1 crore లోను, 1.5 crore లోను విల్లాస్ అని సంతోషపడి, పాపం అతను ఎవరో వారం రోజుల కిందట గృహప్రవేశం చేసినోడు ఇల్లు ఇంకా మామిడాకులు కూడా ఆరలేదు, అప్పుడే కూలగొట్టేశారు. అసలు ఆ బాధ ఎట్లా ఉంటుంది? మంచి చెడు అనేది ఎవడు లీగలా అసలు ఇల్లీగల్ అని నువ్వు ఎట్లా అంటావు? ఇల్లీగల్ అయినప్పుడు మరి నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? రోడ్ వేసారు, నల్లేసారు, అవన్నీ ఎట్లా? పవర్, కరెంట్ వేసారు. అవును, అవన్నీ ఎట్లా వచ్చినాయి మరి? అవును. ఇంకోటి కూడా అద్దెకు ఉంటున్నాడు పాపం, ఓనర్ కాదనుకుందాం, ఓనరు ఇచ్చాడు, ఆడ ఎక్కడ మామూలుడు అద్దెకు ఉంటున్నాడు, వాడికి తెలుసు మురికి కాలువ వాసన అన్ని తెలిసినోడేవాడు, గత్యంతరం లేక తక్కువ అద్దె కాబట్టి వచ్చి బతుకుతున్నాడు. ఓవర్ నైట్ రేకులు లేపేసి అంతగా కూల్చి పడేస్తే అటు పోయి ఎటు పోవాలి? అసలు మానవత్వం ఉన్నట్ట? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైనా పట్టించుకుంటోందా? ఎవరైనా హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని కనీసం వాళ్ళైనా ఇన్ని నెలలు టైం ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేయడంలో పట్టట్లేదు, కూల్చడం ఓకే, కానీ ఇన్ని నెలలు టైం ఇవ్వాలి ఒకటి ఇల్లు ఖాళీ చేయడానికి, అప్పటిదాకా దాన్ని కూల్చొద్దని కనీసం హ్యూమన్ రైట్స్ చూడన్నా సుమోటోగా తీసుకొని ఆలోచించాలి. కోర్టు కూడా తప్పు పట్టినట్టు. రేవంత్ రెడ్డి హ్యూమానిటేరియన్ యాంగిల్లో ఫెయిల్ అవుతున్నాడు, ఇంకొక రకంగా రాజకీయంగా కూడా ఫెయిల్ అవుతున్నాడు. నువ్వు వచ్చి 1 year కూడా కాలేదు, అప్పుడే ఇట్లాంటి కూల్చివేతలు, ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకూడదు. అరే బోలెడు పనులు ఉన్నాయి. వర్షాలకి తెలంగాణ కాకపోయినా కనీసం సిటీ అంతా ఓవర్ఫ్లో అవుతుంది, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లోయే. కేటీఆర్ ఉన్నప్పుడు కొంత భయంతోనైనా సివరేజ్ క్లియరెన్స్ డబ్బులు తీసుకొనైనా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పలికేవాడు కూడా లేడు. ఇట్లాంటివి ఇమ్మీడియట్. రోజు సాయంత్రం వర్షం కొడుతోంది, మునిగిపోతున్నారు, డ్రైన్స్ అన్ని ఓవర్ఫ్లో, గబ్బు పట్టింది సిటీ అంతా. అందుకే రేవంత్ రెడ్డి నాలాల కబ్జాలను తీసేస్తామని అంటున్నాడు కదా. రైట్, ఓకే, దట్ ఈస్ ఓకే, బట్ గివ్ సమ్ టైం అంటున్నా నేను. తీయి ఓకే, ఇఫ్ ఇట్ ఈస్
right on your part, and if you think Hydra is right, do it with humanitarian values అంటున్నా నేను. ఓకే, ఏమంటారు? మీ కూతురు పెళ్లి రోజు మిమ్మల్ని లిఫ్ట్ చేసి మిమ్మల్ని రాకుండా చేస్తే కోర్టు పర్మిషన్ తీసుకున్న రోజు ఆ రోజు మీకు ఎంత బాధ కలిగింది? అవును, కలిగిందా లేదా? అది మానవత్వం లేదు కేసీఆర్కి ఇట్లా చేయటం వల్ల అని అనుకున్నామా లేదా? అంతే. ఇప్పుడు నువ్వు ఒకరిని ఓవర్ నైట్ వచ్చేసి వాడికి నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి మళ్ళీ చెప్పకుండా వచ్చి సెలవు రోజు నువ్వు ఎందుకు వస్తున్నావు? కోర్టుకి వెళ్ళకూడదని. అంతే అంతే, దాని ట్రిక్ అది. మరి ట్రిక్ కాదు అది, పాత విషయమే. ఎవడైనా ఏదైనా చేయదలుచుకుంటే ఆ రోజు కోర్టుకు పోకుండా శని ఆదివారాలు చూసుకొని చేసి పడేస్తారు.